ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశం గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు ఊరటనిచ్చారు. అయితే బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్ కు కొట్టివేస్తూ 7 ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్ ఇచ్చారు. వారంతా కేవలం నియోజకవర్గం అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశారని, సాంకేతికంగా వారంతా బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు స్పీకర్ తీర్పులో చెప్పారు. అయితే మిగతా ముగ్గురిపై చర్యలు తీసుకోలేదని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించారని, ఆయనపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పిటిషన్పై సోమవారం విచారణ జరిపిన జస్టిస్ సంజయ్ కరోల్ బెంచ్ ఈ అంశంలో స్పీకర్ తన సమాధానం చెప్పాలని నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా ఏలేటి మహేశ్వర్ రెడ్డి పిటిషన్ను అదే అంశంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్తో జత చేస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేసింది. కాగా పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ల అనర్హత పిటిషన్పై స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇతర 7 పిటిషన్లపై పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేకపోవడంతో స్పీకర్ వారి పిటిషన్ను కొట్టివేశారు. కాగా స్పీకర్ తీసుకున్న నిర్ణయాల్లోని లోపాలను ఈ దశలో తాము పరిష్కరించలేమని కోర్టు తేల్చి చెప్పేసింది. ఏవైనా అభ్యంతరాలుంటే ప్రత్యేక న్యాయ ప్రక్రియ ద్వారా లేవనెత్తాలని న్యాయస్థానం పిటిషనర్లకు సూచించింది.